ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెతికెదను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. నేను నా గొర్రెలను వెదకి ఎక్కడెక్కడికి అవి చెదరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటిని మేపెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను. గాయపడిన దానికి కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. మన పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ దేవుడు మన ప్రతి ఒక్కరిని స్పర్శించి వెదకి రక్షించి తన పచ్చిక గల చోట్లలో ఆశ్రయం అనుగ్రహిస్తాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన మన మంచి కాపరి మనం ఆయనను వెంబడించాలని కోరుతున్నాడు. ప్రార్థన. ప్రియ ప్రభువా, నేను దారి తప్పి తిరిగినప్పటికీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ కాపుదల పొందునట్లుగా నీ గొర్రెల మందలో ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లు నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.